జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేడు కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2026వ సంవత్సరం మే మాసం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణి నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలోకి దేవగురు అయినటువంటి బృహస్పతితో శుక్రుడు కలుస్తున్నటువంటి తరుణం. దీని అర్థం ఏంటంటే, వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో రోజులుగా, ఎన్నో మాసాలుగా, ఎన్నో సంవత్సరాలుగా పడుతున్నటువంటి వేదన మటుమాయమయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ధన సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి మే 14, 15 తర్వాత స్పష్టమైనటువంటి అనుకూలతను మీరు పొందబోతున్నారు. ప్రత్యేకించి మీ యొక్క జాతకాన్ని అనుసరించి గ్రహగతుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, అంగారకుడు కుజుడు, బుధుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం కారణంగా గవ్వ ప్రశ్నను అనుసరించి చూస్తే మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా లేనటువంటి జీవన విధానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆదాయానికి మార్గాలు పెరగటంతో పాటుగా ఒక్కసారిగా మీ దైనందిన జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు కలిసి వస్తూ ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు, కోర్టు సంబంధమైనటువంటి అంశాలు చాలా యోగదాయకంగా ఉండబోతున్నాయి. దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు, దూరదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అనుకూలత, లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంలో అనుకూలత